Hallelujah. Praise the Lord. Right, today is the day of washing of feet. The symbol of being humble. The symbol of being humble. Right? For God did not come to be ministered, but to minister. That is the reason why. For the sins of the whole world, He died on the cross, shed His precious blood. For the wages of sin is death, but the gift of God is eternal life. For which He died on the cross, shed His precious blood, buried, risen again on the third day, and He is a living God. Hallelujah. Hallelujah. He is a living God and He is between us. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. రాయబడిన వాక్యం. హల్లెలూయా. Hallelujah. రైట్. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చుకుంటూ వాక్య సందేశంలో మనము వెళ్దాం. హల్లెలూయా. Hallelujah. మన లైఫ్ లో మనము చాలా మనుషులని మనకు గుర్తుంటాయి. గుర్తుంటుందా లేదా? ఎవరు మీ రోల్ మోడల్ అంటే కొంచెం మంది చెప్తారు ఒక సినిమా హీరో, కొంచెం మందికి గాంధీజీ, ఎవరికైనా నరేంద్ర మోడీ కూడా ఉంటే ఉండొచ్చు. హల్లెలూయా. లేకపోతే వేరే వేరే వాళ్ళు, కొంతమందికి సొంత తల్లి లేకపోతే తండ్రి, వాళ్ళకి వాళ్ళ రోల్ మోడల్. సో వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ జీవితంలో అలా ఉండాలి అని ఒక ఆశతో వాళ్ళు ఎలా బ్రతికినారో, ఎలా బ్రతుకుతున్నారో అలాంటి జీవితం వాళ్ళు కోరుకుంటారు. అలా నేను ఉండాలి, ఒక ఉన్నత స్థాయిలో నేను ఉండాలి అని యవనస్తులు యాక్చువల్లీ కోరుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులను చూసి, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా కోరుకుంటారు. ఏమని? ఓ, నేను బహుశా గాంధీజీ అయి ఉంటే ఎప్పుడో స్వతంత్రం తెచ్చేటోడని. గొప్ప మాటలు. హల్లెలూయా. రైట్. మనకు ఎన్నో పేర్లు గుర్తుండొచ్చు, కానీ ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇవ్వాలని నేను అనుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇది జరిగిన సంగతి. హల్లెలూయా. ఇది జరిగిన సంగతి కాబట్టి ఇది మీ అందరికీ తెలుసుకోవడము చాలా ముఖ్యం. ఒక మనిషి ఉండేవాడు, ఒక యవ్వనస్తుడు. ఆయన స్కాట్లాండ్ అనే దేశంలో ఆయన పని చేసేవాడు. ఎక్కడ పని చేసేవాడు అంటే ఆయన క్వారీస్ అంటే మనం చూస్తుంటాం, ఇది పెద్ద పెద్ద రాళ్ళని బద్దలు కొట్టి చిన్న చిన్న కంకర్ రాళ్ళగా మార్చి కన్స్ట్రక్షన్ కంపెనీస్లకి పంపిస్తారు. కరెక్టా? హల్లెలూయా. వింటున్నారా? రైట్. సో అలాంటి కంపెనీలో ఆ మనిషి పనిచేస్తుంటాడు. ఆ మనిషి పేరు గుర్తు పెట్టుకోండి. హిస్ నేమ్ ఇస్ విలియం మెక్ఫర్సన్. విలియం మెక్ఫర్సన్. హల్లెలూయా. ఈ పేరు నేను 2 సార్లు చెప్తున్నాను తాకి మీకు ఇది గుర్తుండొచ్చు కాబట్టి. ఓకే. హిస్ నేమ్ ఇస్ విలియం మెక్ఫర్సన్. ఒక యవనస్తుడు స్కాట్లాండ్ దేశంలో కష్టపడుతూ ఆయన తలంపులు, ఆలోచనలు అంతా అభివృద్ధి చెందాలి, ఆయన లైఫ్లో అభివృద్ధి చెందాలని ఆయనకు ఒక ఆశ. అందుగురించి ఆయన ఆ క్వారీ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అక్కడ వచ్చే జీతాలు ఆయనకి అంతంత మాత్రం సరిపోయింది. రైట్. సో అక్కడ ఎన్నో సంవత్సరాలు పని చేసినాక ఆయనకు ఒక ఆశ పుట్టింది. ఏమని? నేను ఇంకా సంపాదించాలి అని ఒక ఆశ వచ్చింది. ఎవరికైనా చాలా సంపాదించాలంటే ఈ రోజుల్లో కూడా అందరు ఎక్కడ వెళ్తారు? అమెరికాకి వెళ్ళిపోతా నేను. ఎందుకంటే రూపాయలు కమాంచే శాలరీలు వాళ్ళకి సరిపోదు, వాళ్ళకి డాలర్స్ కావాలి. హల్లెలూయా. సో ఈ యవనస్తుడు విలియం మెక్ఫర్సన్, ఈయన స్కాట్లాండ్ అనే దేశాన్ని వదిలివేసి, ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన స్కాట్లాండ్ అనే దేశాన్ని వదిలివేసి అమెరికా దేశానికి డెన్వర్ అనే ప్రాంతంలో ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగానికి చేరుతాడు.
ఆ ఉద్యోగంలో ఆయన చేరుతాడు. సో అక్కడ కూడా ఆయన చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయనకి ఒక మంచి సూపర్వైజర్గా జాబ్ ఇచ్చినారు. అర్థమవుతుందా? ఆయనకు ఒక సూపర్వైజర్ లాగా జాబ్ ఇచ్చినారు. సో ఒక ఎక్స్పీరియన్స్గా ఉన్న మనిషి ఏం చేస్తాడంటే బేసిక్స్ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాలు మర్చిపోయి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచిస్తాడు. సో ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి ఆయన ఫీల్డ్, ఆ క్వారీ, ఆ కొండల్ని బద్దలు చేసే ప్లేస్లకి ఆయన వెళ్తాడు. ఆయన కింద పని మనుషులు ఉండేటోళ్ళు. సో వాళ్ళందరికీ ఆయన చెప్తాడు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏంది అన్నీ. సో ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన మంచిగా సంపాదించుకున్నాడు, రైట్, ఆస్తి సంపాదించుకున్నాడు. ఆయనకి తండ్రి, తల్లి, అన్న, చెల్లె ఎవరు లేరు. యాక్చువల్లీ ఆయన సొంతంగా చాలా 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 మాటలు ఆయన మంచిగా సంపాదించుకున్నాడు అమెరికా దేశంలో. హల్లెలూయా. సో అక్కడ ఏమవుతుందంటే ఒకానొక రోజు అకస్మాత్తుగా ఆయన ఒక కొండ, రైట్, ఆ కొండని బ్లాస్ట్ చేయడానికి ఒక చిన్న డైనమైట్ బాంబ్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ డైనమైట్ బాంబ్ లాగా. సో దాన్ని ఆ రాయి, ఆ కొండలో చిన్న పెద్ద హోల్ చేసి దాంట్లో పెట్టేసినాక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి అట్లీస్ట్ 1 కిలోమీటర్ దూరమైన ఆయన వెళ్ళిపోయి అప్పుడు బ్లాస్ట్ చేయాలి. కానీ ఆయన నిర్లక్ష్యం చేసినందుకు ఆయన డైనమైట్ అయితే పెట్టాడు, ఆ బాంబు అయితే ఆ రాళ్ళకి పెట్టాడు, పెట్టి చాలా దూరం పరిగెత్తలేదు. ఏం కాదులే లైట్ తీసుకున్నాడు, నిర్లక్ష్యం. అప్పటికే ఆ డైనమైట్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయి ఆ కొండ బద్దలైపోయింది. ఆ కొండలు బద్దలైపోయి ఆ కొండలు, ఆ రాళ్ళ ముక్కలు, రైట్, ఆ రాళ్ళు ఎగిరి పడ్డాయి ఎక్కడెక్కడో. అన్నీ అయిపోయాక ఈ విలియం మెక్ఫర్సన్ ఎక్కడున్నాడు అని అందరు కనుక్కుంటుంటే ఆయన కింద పడి ఉన్నాడు. సో ఆయన్ని ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక డాక్టర్స్ చూశారు ఆయనకు ఆస్తి ఎలాగో ఉంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలాగో ఉంది. సో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ చేసినారు. ఆయనకి ట్రీట్మెంట్ చేసినాక ఆయనకు కొంచెం స్పృహ అనేది వచ్చింది. ఆ స్పృహ వచ్చినప్పుడు ఆయన చూసుకునేది ఏమైపోయిందంటే ఆయన కాళ్ళు పోయింది. హల్లెలూయా. ఆయన 2 కాళ్ళు ఏ పనికి రాకుండా వెళ్ళిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఆయన 2 చేతులు కూడా పనిచేస్తున్నాడు, రైట్. ఇంకా కళ్ళు కూడా ఆయనకి కనిపిస్తలేదు, రైట్. ఇంకా ఆయన నోటి భాగంలో ఆయన నాలుకే, ఆయన పళ్ళు, కొన్ని పార్ట్స్ అంతా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఆ రాళ్ళ మధ్యలో ఈయన ఉంటాడు కాబట్టి చాలా మటుకు చాలా డ్యామేజ్ అయింది. ఇంత సంపాదించుకున్నాడు కానీ లాస్ట్కి ఆ హాస్పిటల్ బెడ్ పై కుమిలి 6 నెలల దాకా బాధపడుతున్నాడు. 6 నెలలు బాధపడినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, లేదు, ఈ జీవితం ఎలాగో వ్యర్థమైపోయింది, నాకు తెలియదు, నేను క్రీస్తు గురించి బ్రతకాలని ఆశిస్తున్నాను. కానీ ఈ సమయంలో కళ్ళు కనిపిస్తలేవు, చేతులు పనిచేస్తలేవు, కాళ్ళు పనిచేస్తలేవు, నోట్లో అవయవాలు సరిగా పనిచేస్తలేవు, రైట్, బాడీలో ఆర్గన్స్ కూడా సరిగా పనిచేస్తలేవు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేయగలడు? మందిరానికి వెళ్ళగలడా? ఎస్, లేదు. మందిరానికి వెళ్ళగలరా? లేదు, రైట్. అట్లీస్ట్ బైబిల్ చదువుదామంటే కూడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సువార్త చదువుదామంటే కూడా ఆయనకేం కనిపిస్తలేదు, రైట్. ఆయన చేతులతోటి అట్లీస్ట్ ట్రై చేద్దామంటే కూడా పని చేస్తలేదు. ఆయన కాళ్ళు, అది కూడా పని చేస్తలేదు. సో ఆయన ఏం చెప్పినాడంటే వాళ్ళ డాక్టర్స్ని పిలిచినాడు. డాక్టర్, నాకు వాక్యం చదవాలని, వినాలని ఆశగా ఉంది. సో డాక్టర్ గారు ఏం చేశారంటే ఇమీడియట్లీ ఒక మనిషిని ఏర్పాటు చేసి రోజు సాయంకాలం, ఈవినింగ్ టైం వచ్చి వాక్యము చదివేటాడు ఆయన చెవుల దగ్గర. సో ఆ వాక్యాన్ని ఆయన వినేటాడు. కానీ ఆయన దాంతో కూడా సంతృప్తి పొందలేదు. సో ఆయనకు ఒక ఆశ ఉండే, నేనే చదవాలి అని.
సో ఆయనకి హాస్పిటల్లో ఉండేటప్పుడు ఒకళ్ళ గురించి తెలిసింది, బైబిల్ చదవచ్చు, కళ్ళు లేకపోయినా కూడా బైబిల్ చదవచ్చు, రైట్? బ్రెయిలీ లిపి అని ఒక బైబిల్ ఉన్నది. బ్రెయిలీ లిపి అనే బైబిల్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఎట్లయితే అక్షరాలు మనకు కనిపిస్తుందో ఆ అక్షరాలు ఒక ముళ్ళులాగా మీదికి ఉంటుంది. సో దాన్ని ఫీల్ చేయాలి. ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క ఆల్ఫబెట్, ఒక్కొక్క అక్షరాన్ని ఆయన ఫీల్ చేయాలి. ఆయన స్పర్శ, రైట్? హీ హ్యాస్ టు టచ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్. అప్పుడు ఆయనకు అదే ఈ లెటర్ ఎల్ ఆర్ ఈ లెటర్ ఏ ఆర్ ఈ లెటర్ బి అని ఆయన ఒక అక్షరాలుగా ఆయన అర్థం చేసుకోగలడు. కానీ అది చదవాలంటే కూడా కష్టమే. ఎందుకు? చెయ్యి పని చేస్తలేదు. సరే కాళ్ళతో ట్రై చేద్దామంటే అది లేదు, రైట్? ఆ టైంలో ఆడియో బైబిల్స్ లేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే ఆ డాక్టర్ గారికి, ఆ బ్రెయిలీ లిపి బైబిల్ నా గురించి తెప్పియండి అని చెప్పాడు. సో డాక్టర్ గారు ఆ బ్రెయిలీ లిపి బైబిల్ తెప్పించినప్పుడు ఆయన ట్రై చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నా కళ్ళు పనిచేస్తలేవు, నా కాళ్ళు పనిచేస్తలేవు, నా చేతులు పనిచేస్తలేవు, కానీ నేను వాక్యాన్ని చదువుతా అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆ నిర్ణయమే గొప్ప నిర్ణయం ఆయనది. అలాంటి ఏమీ చేయలేని స్థితిలో కూడా ఆయన వాక్యాన్ని చదువుతాము అని ఒక ఆశ. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. రాయబడిన వాక్యం, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను, రైట్? అదే రీతిగా ఇంకొక చోట్ల ఎలా రాయబడిందంటే, నువ్వు అడిగి వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను నిన్ను దీవిస్తానని వాక్యం సెలవించి యేసుక్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు, రైట్? ఆయన విలియం మెక్పర్సన్ అనే ఆ మనిషి అలాంటి ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆయనకి వాక్యం చదవాలని ఒక శ్రద్ధ, ఒక ఆశ. సో ఆ ఆశ నెరవేరాలంటే ఆయన చాలా కష్టపడాలి. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు ఆయనకి వాక్యం చదవాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ సిచ్యువేషన్లో ఆయన వాక్యం చదవాలనుకున్నాడు. ఆ బ్రెయిలీ లిపి బైబిల్ తీసుకొచ్చారు, ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని ఫస్ట్ చదవాలంటే ప్రాక్టీస్ చేశారు. ఎలా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు? ఆయన నాలుకతో ఒక్కొక్క అక్షరాన్ని ఫీల్ చేసేటోడు. ఇప్పుడు నాలుకతో ఐ ఉంటుంది, అది అయ్యా కాదా అని నాలుకతోటి ఫీల్ చేసేటోడు, టంగ్ తోటి. He used to feel that particular alphabet with his tongue. ఆయన నాలుకతో ఆ అక్షరం ఏంటిదో అని ఆయన తెలుసుకుంటేటాడు. ఒక్కొక్క అక్షరం IN, రైట్? మళ్ళా ఇదొక అక్షరం, ఇదొక వర్డ్. మళ్ళా THE ఇదొక వర్డ్, GOD ఇదొక వర్డ్. అలా ఆయన కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు. అలా చేస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ట్రై చేశాడు. ఎంత ప్రాక్టీస్ చేస్తాడంటే ఆ నాలుక కూడా ఎలాగైతే బ్రెయిలీ లిపి బైబిల్ ఎలా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఆ నాలుక నుంచి కూడా రక్తం కారడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ గుచ్చుకుంటుంది ఆల్ఫాబెట్స్. ఆ రక్తంతో ఆయన నాలుక తడిచినప్పుడు కూడా ఆయన నాకెందుకులే, నా జీవితం గతమైపోయింది, నాకు అవసరమా అని వదిలేయలే. ఆయన అలా ఇలా ట్రై చేసి ఆ బ్రెయిలీ లిపి బైబిల్ ద్వారా ఆయన వాక్యాన్ని కంప్లీట్గా చదివినాడు. The 66 books in the Holy Bible, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాలుకతో చదివిన ఏకైక వ్యక్తి 4 సార్లు వాక్యాన్ని చదివేశాడు. హల్లెలూయా. 4 సార్లు బైబిల్ని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆయన చదివినాడు. ఎట్లా? నాలుకతో, రైట్? ఆ ఏకైక వ్యక్తి ఆ ఒక్క మనిషియే, విలియం మెక్పర్సన్, రైట్?
మన జీవితంలో కూడా మనకు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఉంటాయి. రైట్? ప్రాబ్లమ్స్ వచ్చినాక మనం దేవుడిని మర్చిపోతాం. ప్రాబ్లమ్స్ గుర్తొస్తే దేవుడి దగ్గర వస్తాం. రైట్? మన స్థితిగతులు ఏమైనా ఉండని, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, మనకి యేసుక్రీస్తు దేవుడు అని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయన కార్యం చేయనికి మనము మొదట అడుగు బలం వేసినప్పుడు మన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. చేయి పట్టి నడిపించి మన గమ్యానికి మనల్ని చేర్పిస్తాడు. హల్లెలూయా. అదే విలియం మక్ఫర్సన్ నా జీవితం అంతే అయిపోయింది అని ఆయన శపించుకుంటూ ఉంటే ఏం లాభం లేదు. కానీ ఈ రోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆయన నాలుకతో 4 సారి ఫుల్ బైబిల్ని చదివేశాడు. రైట్? అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. హల్లెలూయా. విలియం మక్ఫర్సన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి సినిమా స్టార్ పేర్లు, లేకపోతే బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కెలీవుడ్, ఈవుడ్, ఆవుడ్ అని అన్ని పేర్లు గుర్తుంటాయి. రైట్? కానీ ఇలాంటి మనుషుల పేర్లు గుర్తుంటే యవనస్తులు ఎస్పెషల్లీ, రైట్, మీకు ఒక ఆశ, రైట్, ఒక తపన, ఏదైనా ఒకటి చేయాలి. రైట్? జీవితంలో ఏదైనా బాగుపడాలంటే మనము ఏదో ఒకటి చేయాలి అని ఒక ఆశ పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆటోమేటిక్లీ మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. నా ఈరోజు రైట్ టుడే ఇస్ అ వాషింగ్ ఆఫ్ ఫీట్. రైట్? మనం వాక్య భాగంలో వెళ్దాము. రైట్? Today we'll read from the Gospel of John chapter 13 verse 1 please. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. Now Jesus washes the disciples' feet. Now before the festival of the Passover, Jesus knew that his hour had come Jesus knew that his hour has come to depart from this world, and go to the Father. Having loved his own who were in the world, he loved them to the end. He loved them till the end. The devil had already put into the heart of Judas, son of Simon Iscariot, to betray him. And during supper, Jesus knowing that the Father has given all things into his hands, and that he had come from God, and was going to God, and will be going to God. Got up from the table. Hallelujah. Now we'll read this one more time. Got up from the table. Hallelujah. Now Jesus knew everything from the beginning. యేసుక్రీస్తు ప్రభుకు అన్ని మొదటి నుంచే తెలుసు. రైట్? దేవుడికి అన్ని మొదటి నుంచే తెలుసు. ఆయన ఆల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు. ఆయన ఆది అంతనే ఆయననే, అంతము ఆయననే. The beginning and the last. Right? Yes. I am the Alpha and the Omega, the beginning and the end, the first and the last. ఆయనకు అన్ని తెలుసు. జరగబోయే సంగతులు తెలుసు, జరిగిపోయిన సంగతులు తెలుసు, జరుగుతున్న సంగతులు తెలుసు. ఆయన నీ గతంలో పోయి నీ గతాన్ని మారుస్తాడు. నీ భవిష్యత్తుని ఒక బంగారు భవిష్యత్తుగా మీకు ఇస్తాడు. ఈ రోజు నీకు ఇచ్చినాడంటే, నువ్వు సజీవుల లెక్కలో మీరున్నారంటే దానికి ఒకే ఒక కారణం యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన నామాన్ని స్తుతించడానికి ఆయన మిమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచాడు. ఎందుకంటే ఈరోజు 1వ తారీఖు, రైట్, April 1st, ఈ రోజుని చూడడానికి చాలా మంది బ్రతికిలేరు. రైట్? ఈ రోజుని చూడడానికి చాలా మంది బ్రతికిలేరు. కానీ నువ్వు నేను మనమందరం బ్రతికి ఉన్నామంటే ఆయన నామాన్ని స్తుతించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. గుర్తుపట్టుకుంది ఏంటిది? మన స్థితిని మారుస్తుంది. ఎవరిని స్తుతించాలి? ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభుని మనం స్తుతించినప్పుడు మన స్థితిలు మారుతాయి.
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, రైట్, దేవుడిని స్తుతించిన ఏ మనిషి కూడా అలాగే వదిలేయలేదు దేవుడు. ఆయన సన్నిధిలో వచ్చిన ప్రతి మనిషి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేదు. అందరినీ యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించాడు, రైట్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం యాక్చువల్లీ, రైట్. ఎందుకంటే ఈరోజు వాక్యములో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడితో ఉండెను, వాక్యం దేవుడాయి ఉండెను. హల్లెలూయా. లెట్స్ కంటిన్యూ. Hallelujah. Got up from the table. So యేసుక్రీస్తు ప్రభు, right, he got up from the table, Took off his outer robe. took up his outer robe And tied a towel. and tied a towel Around himself. around himself. Then he poured water into a basin. Then he poured water into his basin And began to wash the began to wash the disciples' feet. feet And to wipe them with the towel that was tied around him. He came to Simon Peter. He came to Simon Peter, Who said to him, Lord, or or you are going to wash my feet? you are going to wash my feet? Jesus answered, You do not know do not know now what I am doing. what I am doing. You do not know what I am doing now. Yeah. But later you will understand. Peter said to him, You will never wash my feet. Jesus answered, Unless I wash your feet, you have no share with me. you have no share with me. Simon Peter said to him, Lord, not my feet, not my feet only, but also my hands and my head. Jesus said to him, One who has bathed does not need to wash except for the feet, for it is entirely clean. And you are clean, though not all of you. But no, not all of you. Because Jesus knew among the 12 disciples there is one, Judas Iscariot. Into him the devil already entered to betray Jesus. Because Judas Iscariot has accepted 33 pieces of silver, right, from the elders of the church in those days to betray Jesus for the sake of money, right? Let's read. For Hallelujah. he knew who was to betray him. Because he knew who was to betray him. For this reason, he said, Not all of you are clean. After he had washed their feet, had put on his robe, and had returned to the table. He said to them, Do you know what I have done to you? You call me Master and Jesus Lord, the Lord. And you are right, and you're right, for that is what I am. for that is what I am. So if I, your Lord and teacher, have washed your feet, you also have to wash one another's feet. For I have set you an example that you also should do as I have done to you. Very truly, I tell you, servants are not greater than the master, and one who sent them. If you know these things, you are blessed
You are blessed. If you do them, If you do them, I am not speaking of all of you. I am not speaking of all of you. I know whom I have I know whom I have chosen. chosen. But it is to fulfill But it is to fulfill the scripture the scripture that who ate my bread that who ate my bread has lifted his heel against me. against me. I tell you this now I tell you this now before it occurs. before it occurs. So then when it does occur, But when it does occur, you may believe you may believe I am he. I am he. Very truly, Very truly, I tell you, whoever receives whoever receives one whom I send one whom I have sent receives me. receives me. And whoever receives me And whoever receives me receives him who sent him. receives him who Who sent me. me. Yes. Thanks be to God. Hallelujah. Hallelujah. I am made. ఈ వాక్యాన్ని నేను చదివి వినిపించాలని నాకు ఉద్దేశం ఏంటంటే, రాయబడిన వాక్యం ఎప్పుడు వాక్యం నుంచి చదవాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఉంటారు. ఆ 12 మంది శిష్యుల్లో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, మీ ఫ్యామిలీలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉండొచ్చు రైట్. ఒక 10-20 మంది ఫ్రెండ్స్ రైట్. వాళ్ళందరిలో మీరు హెడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఎవరిపైతే చాలా విశ్వాసం ఉంటుందో వాళ్ళకి మీరేం చెప్తారు? వీళ్ళు మీ అకౌంట్ మేనేజర్ని ఆయననే పెడతారు. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నప్పుడు అక్కడ మనీ బ్యాగ్ రైట్, ట్రెజరర్ వాజ్ జూడస్ ఇస్కారియోట్. ఎవరి కానుకలు వేసినా కూడా అది ఎవరి బ్యాగ్లో ఉంటుంది? జూడస్ ఇస్కారియోట్ రైట్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఆ రాత్రి అప్పగించబోతున్నాడు. 33 వెండి కాసుల గురించి ఆయన యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళకి అప్పగించేస్తా అని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. వాళ్ళతోటి ఒక కవెనెంట్ చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఎవరితోటి? ఎవరైతే యేసుక్రీస్తుని చంపాలని చూస్తున్నారో రైట్. కానీ యేసుక్రీస్తుకి అన్ని తెలుసు, ఆది నుంచి అంతం వరకు అన్ని తెలుసు. పేతురు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. పేతురు దగ్గర వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు, నో లార్డ్, వద్దు, లార్డ్ మాస్టర్, యజమానుడా వద్దు, నువ్వు నా కాళ్ళు కడిగే అవసరమే లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ కాళ్ళు కడగకపోతే నువ్వు నాలో యు డు నాట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ మీ. నీకు నాలో ఏ అధికారం లేదు, ఏ పార్ట్ కూడా లేదు నీకు. హల్లెలూయా. యు డు నాట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ మీ. బట్ సైమన్ పీటర్ ఏం చెప్తాడంటే, అందరు మనుషుల్లాగా నా కాళ్ళే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగుమంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు మరలా కడగబడే అవసరం లేదు. దే ఆర్ ఫుల్లీ బేక్డ్ అండ్ దే ఆర్ క్లీన్. వాళ్ళు శుద్ధులు. హల్లెలూయా. సో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన రైట్, ఆయన టేబుల్ మీద నుంచి లేచి రైట్, ఆయన పై వస్త్రాలని తీసి ఒక టవల్ రైట్ ఆయన కట్టుకొని రైట్, ఒక బేసిన్ అంటే ఒక పాత్రని, ఆ పాత్రలో నీళ్ళను నింపి ఒక్కొక్క శిష్యులు వాళ్ళందరి కాళ్ళు ఎందుకు కడగాల్సి వచ్చింది? దేవాది దేవుడు రైట్, ఆయనే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడితో ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అదే వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవాది దేవుడే ఎందుకు శిష్యుల కాళ్ళు కడగడం అవసరం ఎందుకు ఆ గడియ అవసరం పడ్డది రైట్. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, యు ఆర్ వెల్ రైట్, మీరందరూ మంచిగానే రైట్, బికాస్ మీరందరూ నన్ను యజమానుడా, నన్ను యొక్క బోధకుడా అని మీరు నన్ను పిలుస్తున్నారు. అది మీరు కరెక్టే చేస్తున్నారు, ఎందుకంటే నేను యజమానుడిని, నేను బోధకుడిని రైట్. మీరు చెప్పేది సత్యమే. కానీ నో సర్వెంట్ ఇస్ గ్రేటర్ దెన్ హిస్ మాస్టర్. హల్లెలూయా రైట్. నన్ను పంపించిన వాడు నాకన్నా గొప్పవాడు.
హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకు తెలిసి 12 మంది శిష్యుల్లో ఎప్పుడు ఒక గొడవ, మా 12 మందిలో ఎవరు గ్రేటెస్ట్, ఎవరు లీడర్, ఎవరికి గొప్ప స్థానం ఉందని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే తగ్గించుకుంటారో, వాళ్ళు తనను తాను తగ్గించుకుంటాడో వాళ్ళని నేను హెచ్చిస్తాను. ఎవరైతే తనలో తాను హెచ్చించుకుంటున్నాడో వాడిని నేను ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. హల్లెలూయా. రైట్. He who humbles himself, God will raise him. But he who does not humble himself, God will put him down. Right? Because God hates a proud looker. గర్వం అనేది చాలా భయంకరమైనది. సో ఆ రోజుల్లో శిష్యుల మధ్యలో కూడా ఇదే ప్రాబ్లం, మనందరిలో గొప్ప వాళ్ళు ఎవరని. రైట్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉదాహరణ, నేను ఇంత మీ అందరూ దృష్టిలో నేను ఒక గొప్ప మనిషి, మీరు నన్ను బోధకుడా, మీరు నన్ను యజమానుడా అని పిలుస్తారు. నేను మీ బోధకుడు యజమానుడు అయినని కూడా మీ కాళ్ళను నేను మీ కాళ్ళను కడిగినా కాబట్టి మీరు కూడా తగ్గించుకొని ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి. ఈ కాళ్ళు కడగడం అంటే ఏదో పోయి బాత్రూంలో కాళ్ళు కడుక్కొని వచ్చి నేను కడుక్కున్నా అని చెప్పడం కాదు. హల్లెలూయా. అదేంటంటే మన స్వభావాన్ని, రైట్, మనకున్న గర్వాన్ని, మనకున్న కోపాన్ని, మనకున్న ద్వేషాన్ని, మనకున్న మోహమాన్ని, చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇదంతా తీసివేసి మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకుంటాము, ఎవరో చెప్తే తగ్గించుకోవడం కాదు, మన మనసును మన మీద చేపెట్టుకొని మనతో మనం మాట్లాడుకోవాలి. ఒకసారి మనతో మనం మాట్లాడుకుంటే చూసే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమనో అనుకుంటారని మన జీవితం మారొద్దు, మనం ఇలాగే ఉండాలా అని మనం డిసైడ్ అయితే అది వేస్ట్. మనం యాక్చువల్లీ తగ్గించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని, మనం ఎవరు, మన సిచ్యువేషన్ ఏంటిది, మన లైఫ్ ఏంటిది, రైట్, మనం చేసిన పాపాలు ఏంటిది, అసలు మనం బ్రతకనికి అర్హులమా, అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నానంటే నన్ను ఎవరు బ్రతికిస్తున్నారు? ఒక ఆక్సిజన్ సిలిండర్, రైట్. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక మనిషి రోడ్ క్రాస్ చేసేటప్పుడు, ఒక 75 సంవత్సరాల మనిషి, ఆయన రోడ్ క్రాస్ చేసేటప్పుడు సడన్లీ ఒక కార్ వచ్చి ఆయనని డాష్ చేసేస్తుందేమో అనే ఒక భయం. సడన్లీ ఆ కార్ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ఆగింది, కానీ ఆయన భయపడి కింద పడిపోయాడు. సో ఇమీడియట్లీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక 75 సంవత్సరాలు వయసు అయినది, 75 years. ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఆయన హాస్పిటల్లో ½ an hour ఉండే. ఆ ½ an hour ఉన్నాడు అక్కడ. డాక్టర్లు, నర్సులు అందరు చూశాడు, ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగుంది. ఆయనకు ఒక ఆక్సిజన్ మాస్క్ వేసినారు, సో ఆయన శ్వాస సరిగా తీసుకోవడానికి. సో అర్ధగంట అయిపోయినాక నర్స్ వచ్చింది, సార్ మీకేం ప్రాబ్లం లేదు, మీరంతా బాగానే ఉన్నారు, మీకేం ప్రాబ్లం లేదని చెప్పి ఆయనకి బిల్లుని చేతిలో ఇస్తుంది. బిల్ ఎంత వచ్చింది? 500 rupees. ఎంత? 500. జోరుగా 500 రూపాయలు బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసి 75 సంవత్సరాలు ఉన్న మనిషి ఏడుస్తున్నాడు. ఆయన మంచి ఆస్తిపరుడే, కానీ 500 రూపాయలు బిల్లు వచ్చినాక ఆయన ఆ బిల్లును చూసి బోర్ అని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, నాకు చాక్లెట్ కావాలా అని. సో అలా ఏడుస్తున్నాడు, ఆ బిల్లుని చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ పెద్ద మనిషిని చూసి అక్కడ నర్సు కూడా పరేషాన్ అయిపోయింది. ఏమవుతుంది భయ్, ఎందుకు ఏడుస్తుంది ఇట్లా? సార్ మీకు 500 rupees ఎక్కువ అయితే నేను కట్టేస్తా బిల్ అని నర్సు అంటుంది. ఆయన కూడా వింటలే, మళ్ళా బోర్ అని ఏడుస్తున్నాడు. సరే అని పోయి అక్కడ డాక్టర్ గారికి చెప్పింది. ఎవరు? అక్కడ ఉన్న నర్స్. డాక్టర్ గారు వచ్చి చెప్తున్నారు, మీరు బిల్ ఏం కట్టే అవసరం లేదు సార్, ఆ బిల్లు మేము ఫ్రీ చేసేస్తాము, మేము కట్టేసుకుంటాము అంటే మళ్ళా వింటలేడు, మళ్ళా బోర్ అని ఏడుస్తూనే ఉన్నాడు. అర్ధగంటకి ఆయనకి కావాల్సిన ఊపిరి, శ్వాస ఛార్జ్ 500 రూపాయలు. ఆయన వయసు 75 సంవత్సరాలు.
75 సంవత్సరాల నుంచి ఏమీ తీసుకోకుండా దేవుడు ఆయనకి ఫ్రీగా గాలిని పీల్చడానికి ఫ్రీగా ఇచ్చినాడు. ఆయనకంతా ఫ్రీగా అందరికీ ఫ్రీగా పెట్టినాడు. శ్వాస, రైట్, మనం ఊపిరి పీలుస్తున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్, రైట్. ఎంతోమంది హాస్పిటల్స్లో ఈరోజు ఉన్నారు వెంటిలేటర్ల మీద. ఎందుకు? వాళ్ళు శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. కరోనా వైరస్ వల్ల చనిపోతున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఎన్ని వెంటిలేటర్లు పెట్టినా కూడా వాళ్ళు శ్వాస తీసుకోలేకపోతున్నారు. కానీ ఆ 75 సంవత్సరాల మనిషి ఆయన ఏడుపుకి కారణం ఏంటిదంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, కానీ ఒక్క రోజు కూడా నేను దేవుడిని స్తుతించలేదు, ఆయనకి ధన్యవాదాలు కూడా నేను చెప్పలేదు. ఏదో బ్రతుకుతున్నాను, ఆ బ్రతుకు నా ఇష్టమని నేను అట్లా బ్రతుకున్నాను. కానీ ఈరోజు నాకు తెలిసింది, నాకు ఈ అర్ధగంట శ్వాస నాకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టకపోతే నేను బహుశా చనిపోయేటోడిని, రైట్. ఇలా 500 అర్ధగంటకి నేను లెక్క పెట్టుకుంటే 75 సంవత్సరాలకి నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడికి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకుంటాను. దేవుడు అడుగుతున్నాడు, రైట్, ఆయన అడుగుతున్నాడు, నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? 500 ఆయన గొప్ప విషయం కాదు, కానీ 75 సంవత్సరాల నుంచి ఆయన ఫ్రీగా శ్వాస పీలుస్తున్నాడు, రైట్. ఈజ్ ఫ్రీలీ బ్రీదింగ్, రైట్. ఆ సమయంలో ఆయన ఒక ప్రశ్న ఆయనలో ఏమని వచ్చిందంటే, నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను? కానీ యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, ఆయన చేసిన ఈ మేళ్లలో ఏది మనము మరవకూడదు. హల్లెలూయా. ఆయన మన గురించి చేసిన మేళ్లలో ఏది మరవద్దు. ఆయన మన గురించి ఎంతో మంచి కార్యాలు చేస్తారు, కానీ మనం మంచిని చూడం. కానీ మనుషుడి స్వభావం ఏంటిదంటే మనిషి చేసిన దేవుణ్ణి చూడరు. యాక్చువల్లీ ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ ప్రాబ్లంని ఏమంటారు దాన్ని, పెద్ద దూర్బీన్ పెట్టి చూస్తారు. లేకపోతే డబ్బులు ఉంటే బైనాక్యులర్స్, అదే స్టార్స్ని చూస్తారు కదా, బైనాక్యులర్స్ పెట్టి చూస్తారు ఆ ప్రాబ్లంని. ఓ ఇంత పెద్ద ప్రాబ్లం అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మీ లోపట, మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండని, ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్లస్ మీ జీవితాలు ఒక మారుతుంది, ప్లస్ ఒక నూతన అనుభవాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక వాక్యం మనకు మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా. ఏమన్నాడు అక్కడ? ప్రయాసపడుతూ, నాతో చెప్తారు అందరూ, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేసెదను. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? సమస్త జనులారా అని చెప్పాడు, కానీ క్రైస్తవులారా అని చెప్పినాడా? జోరుగా చెప్పాలా? క్రైస్తవులు అని చెప్పినాడా? ఈ మతం ఆ మతం అని చెప్పినాడా? ఈ మనిషి ఆ మనిషి అని చెప్పినాడా? పుట్టి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పినాడా? చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పినాడా? ఏ మనిషికి భేదాభిప్రాయం లేకుండా సమస్త జనులారా, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. రైట్. ఒక ఆశతో ఎవరైతే దేవుడి సన్నిధిలో వస్తారో ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. మీరు ఇక్కడ ఉండొచ్చు, ఏదో ప్రాబ్లమ్స్ తోటి రావచ్చు, ఎన్నో అనారోగ్యాలు మీకు ఉండొచ్చు, రైట్. మీరు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉండొచ్చు, రైట్. ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో మందిరాలకి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో పాస్టర్లు, ప్రీస్టులు ఎంతమంది దగ్గర వెళ్ళి ఉండొచ్చు. మేబీ బహుశా మీ సమస్యకి సమాధానం ఎక్కడ దొరకలేదు అనుకుండొచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రైట్. మీరు ఇక్కడ ఉన్నారంటే అది మీ చిత్తం కాదు, దేవుడు మీ జీవితంలో ఆయన కార్యాన్ని జరిపించడానికి మిమ్మల్ని ఇక్కడ రప్పించాడు. హల్లెలూయా. అది మీ ఇష్టంగా మీరు రావాలంటే మీకు టైం ఉండదు, ఎందుకంటే అందరికీ ఒక
ఒక జబ్బు అనేది పట్టింది ఈ లోకంలో. ఏం జబ్బు అది? బిజీ. BUSY, బిజీ. రైట్? ప్రతి మనిషికి బిజీ ఏదో ఒక పని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బిజీగా ఉన్న పోయి నేను సాయంత్రం వచ్చి వింటాను. చాలా మంది ఓకే అట్లీస్ట్ ఆన్లైన్లో వాక్యం వినరా పోయి అంటే దేకింగే పోయి కల్పర్సు సునింగే అంటాడు ఆయన. హల్లెలూయా. రేపు ఎల్లుండి వింటా, ఇప్పుడు టైం లేదు నా దగ్గర. అట్లీస్ట్ చర్చ్ కన్నా వెళ్ళరా, అట్లీస్ట్ ఒక దైవజనుడి దగ్గర వెళ్ళు బాబు అంటే కూడా అంత టైం ఎక్కడుంది? ఈవినింగ్ పార్టీ, వీకెండ్ పార్టీ. రైట్? ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అన్నీ చేసినాక నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయనను అడిగినాను, ఏమైంది 40 days మందుకి ఏమైనా తాగుతున్నాను అంటే, లేదు నేను ఫాస్టింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఈస్టర్కి ఏం చేస్తావు అంటే, బాటిల్, విస్కీ బాటిల్ మళ్ళీ కొని పెట్టుకున్నావా అని అడిగినా. ఆ టైంకి వచ్చేస్తే తీసుకొచ్చి పెట్టుకుంటా, లాక్డౌన్ అవుతుంది కదా, అన్నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నా. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే ఈస్టర్ రోజు. అంటే ఈస్టర్ అనేది దేవుడు పునరుద్ధానమైన దినం. అది పునరుద్ధానమైన దినం రోజు ఈయన బాటిల్ తెరవనీక పునరుద్ధానమైనాడు దేవుడు. హల్లెలూయా. ఈయన బాటిల్ తెరవడానిక దేవుడు పునరుద్ధానమైనాడు. నశించిపోయిన ఆత్మల్ని రక్షించడానికి దేవుడు ఆయన ప్రాణాన్ని సిలువపై ఆయన ధారాళంగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం, కానీ దేవుడిచ్చే బహుమానం నిత్య జీవం. రైట్? దాని గురించి యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణించి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచినప్పుడు దాన్ని పునరుద్ధానమైన దినం అంటారు. దాన్ని ఈస్టర్ అని అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారా నువ్వు అంటే, బాటిల్స్ కావాలా చాలా మందికి, లేకపోతే అక్రమ సంబంధాలకి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ లోకంలో జరుగుతున్న సంగతి ఇదంతా నా సొంత అభిప్రాయాలు కాదు. ఇది నేను విన్నాను, నేను మాట్లాడినాను, నేను చూస్తున్నాను. యాక్చువల్లీ ఈ లోకంలో అందరూ చాలా మంది అవుట్ ఆఫ్ 100% 80% మంది అందరు దేవుడికి దూరంగానే బ్రతుకుతున్నారు. క్రైస్తవులను పిలిపించుకుంటున్న వాళ్ళు కూడా మందిరంలో ఒక ఆచారంలాగా చేస్తున్నారు, కానీ ఏది కూడా విశ్వాసంతో జరగలేదు. బహుశా 20% మనుషులు వాళ్ళు జీవితాలు దేవుడికి సంపూర్ణంగా అంకితం చేశారు. ఎలా అయితే మనం విన్నామో, మొదటిగా విలియం మెక్ఫర్సన్. రైట్? ఈ వ్యక్తి దేవుడి గురించి బ్రతకాలని ఆశపడ్డాడు. ఈవెన్ ఆయన కండిషన్ చాలా అనారోగ్యంతో ఉన్నా కానీ ఆయనకు ఒక ఆశ ఉండేది. ఆ ఆశని దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. అదే రీతిగా మనము 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు 33 వెండి కాసుల గురించి యేసుక్రీస్తు ప్రభుని రైట్ ఆ రోజుల్లో ప్రధాన అధ్యాపకులకు అప్పగించేస్తాడు డబ్బుల గురించి. రైట్? కానీ 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆల్ రిసీవ్డ్, దేవుడి గురించి వాళ్ళు మరణించారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక్కొక్కరిది మరణం ఎంత భయంకరంగా ఉందంటే, వాళ్ళు ఎంత భయంకరంగా ఉండేది. నాకేం భయం లేదు, నువ్వు నా శరీరాన్ని చంపగలవు కానీ నా ఆత్మను నువ్వు చంపలేవు. నేను ఇక్కడ కళ్ళు మూసినా పరలోకంలో కళ్ళు తెరుస్తాను. వాళ్ళకు ఒక విశ్వాసం, ఎందుకంటే పరలోక రాజ్యం ఏంటిదో అని వాళ్ళు తెలుసుకున్నారు. అదే రీతిగా ఈ రోజుల్లో కూడా ఎంతో మంది పాస్టర్లు, ప్రీచర్లు, ఎవాంజలిస్ట్, నన్ సిస్టర్స్, బీకన్ బ్రదర్స్, ప్రీస్ట్లు, దేవుడి ద్వారా ఎంచబడిన ఎంతో మంది ఉన్నారు. రైట్? కానీ అందరూ ఉన్న వాక్యం ఉన్నట్లుగా చెప్పేటోళ్ళు చాలా తక్కువ అయిపోయారు. బికాజ్ అందరికీ ఏమైపోయిందంటే డబ్బులు. బికాజ్ దేవుడు నాకు చూపించిన దర్శనం ప్రకారము ఈ రోజుల్లో ప్రాధాన్యత అందరికీ దేని మీద ఉంటుందంటే మనీ విల్ బికమ్ ద గాడ్ ఫర్ ఎవ్రీబడి. హల్లెలూయా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. రైట్? సో ఇవాళ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనమందరము ఎంత తగ్గించుకుంటామో, మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో అంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది దేవుడు వాక్యం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Thanks be to God. Thanks be to God. God bless you all. And one more thing, రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఈ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారో దానికి ఒక సెషన్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది.
ఫ్రమ్ 1 o'clock, మధ్యాహ్నం 1 o'clock నుంచి 3 గంటల వరకు ఉంటుంది. హల్లెలూయా. సిలువపై యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలు, రైట్? ఆ 7 మాటల మీద ధ్యానం ఉంటుంది, రైట్? ఎవరెవరికి రావాలనిపించిన వాళ్ళందరూ రావచ్చు. దేవుడు ఆశీర్వాదాలని పొందుకోవచ్చు. ఇంకా స్వేచ్ఛగా ఆజాదీ కా జిందగీ జీएंगे भाई. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ లవ్స్ యు ఆల్. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఏకీభవించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, ఏకీభవించిన వాళ్ళు, రైట్, ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. హల్లెలూయా. Hallelujah. Heavenly Father, in the mighty and the most holy name of Jesus Christ I pray. Lord my God, I thank you for giving us this valuable and wonderful time to praise and worship your holy name. Blessed be thy name forever and ever, my God. Every child of yours, Lord, everybody who's present here, every person, andaru enta mandi aithe ikkada unnaro, Lord, and enta mandi aithe ee video online chustaru, Lord, bless each and every person. Vallandarni ఆశీర్వదించండి. నీ నామానికి సమస్త మహిమ ప్రభావం చెల్లును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమేన్. In the mighty name of Jesus Christ I make this prayer. God bless you. God loves you. See you tomorrow. Hallelujah. Amen.